మన సక్సెస్‌ని, మన డ్రీమ్‌ని, మన కోరికలని నెరవేర్చడానికి మన ఆహారానికి, మన నిద్రకి, మన లైఫ్ స్టైల్‌కి సంబంధం ఉంటుంది. మనం తినే తిండికి కూడా సంబంధం ఉంటుంది. ఈరోజు ఆటోఫాగీ అంటే ఉపవాసం గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఈ సెషన్‌ని క్లోజ్ చేద్దాం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో నాత్యాశ్న తస్థో యోగోస్తి నచైకాంత మనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున భగవద్గీత 6వ అధ్యాయం 16వ శ్లోకంలో. దాని అర్థం ఏంటంటే అతిగా తినేవారికి యోగం రాదు. అలాగే అసలు తినకుండా ఉండేవారికి కూడా రాదు. అతి నిద్ర, అతి మేల్కొల్పు అంటే నిద్రలో డిస్టర్బ్డ్ నిద్రపోయే వారికి కూడా యోగం అనేది అనుకూలంగా ఉండదు అని చెప్తాడు. అంటే శ్రీకృష్ణుడు చెప్తుంది ఏంటంటే నిద్రని, తిండిని సమతుల్యం చేయాలి అంటున్నాడు. అందుకే మనం శ్రీకృష్ణ యోగ నిద్ర అనేది మన క్లాసెస్‌లలో అందుకే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ద సీఈఓ మైండ్ సెట్ ప్రోగ్రామ్‌ని ఆ డేస్‌ని ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. అంటే డేట్‌ను ముందుకు జరపడం జరిగింది. ఆగస్టు 22 నుండి 11 డేస్ జరుగుతాయి మనకి. ద సీఈఓ మైండ్ సెట్ మార్నింగ్ 5-6 జరిగితే ఈవినింగ్ 9-10 లేదా 8:30-9:30 శ్రీకృష్ణ యోగ నిద్ర జరుగుతుంది. ఇవి 2 ఉంటాయి. ఎవరైతే ద సీఈఓ మైండ్ సెట్ ప్రోగ్రామ్‌కి అటెండ్ అవుతారో. ఎందుకు? ఎందుకు శ్రీకృష్ణ యోగ నిద్ర అంటే శ్రీకృష్ణుడు ఈ మాట చెప్పాడు కాబట్టి. సో, అందుకనే మనము మన యొక్క తిండి పట్ల, మనం ఏం తింటున్నాం అనే దాని పట్ల కూడా జాగ్రత్త వహించాలి. అసలు ఉపవాసం అనేది మన వాళ్ళు ఎందుకు పెట్టారు? ఉపవాసం వెనకాల ఉన్న రహస్యం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరొక్కటి ఆలోచన చేయండి. మీరు ఆకలి నియంత్రిస్తున్నారా? లేక ఆకలే మిమ్మల్ని నియంత్రిస్తుందా? చాలా మందికి ఉపవాసం అంటే ఏమనుకుంటారంటే, కొన్ని గంటలు తినకుండా ఉండడం, లేదా బరువు తగ్గడానికి, లేదా ఈ బాడీని డీటాక్స్ చేయడం అనుకుంటారు. కానీ ఆధ్యాత్మికంగా ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్‌లో ఉపవాసం గురించి మనం కొంచెం డీప్‌గా గనక ఆలోచిస్తే, ఉపవాసం అనేది కేవలం ఫుడ్ గురించి మాత్రమే కాదు. ఉపవాసం అనేది మన యొక్క కోరికలతో ఒక రిలేషన్ కలిగి ఉంటుంది. అంటే మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకోవడం. మన ఆలోచనలను గురించి ఆలోచించడం అని చెప్పాను గదా! అలాగే ఫాస్టింగ్ చేయడం ద్వారా, ఉపవాసం ఉండడం ద్వారా మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో మనమే తెలుసుకుంటాం. అంటే మన మనస్సుని, మన మైండ్‌ని ఎవరు నడిపిస్తున్నారనే ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఇక్కడ ఉపవాసం ఉండడం ద్వారా ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ ఏం చేస్తుందంటే మనకి ఆకలి అవ్వకముందే, పూర్తి ఆకలి అవ్వకముందే భోజనం తినడం ద్వారా, మనం తింటున్నప్పుడు వస్తున్న భోజనం ద్వారా ఆ ఎనర్జీని యూజ్ చేసుకుంటది. కానీ ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండడం మొదలుపెడతామో, ఆల్రెడీ నిల్వ ఉన్న ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది బాడీ. అంటే బయట నుండి అంటే మనం డైరెక్ట్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మన బాడీలో ఆల్రెడీ స్టోరేజ్‌లో ఉన్నటువంటి గ్లూకోజ్ ఏదైతే మెటబాలిక్ ఫ్యూయల్ ఉంటుందో, దానిని ఉపయోగించుకోవడం మొదలుపెడుతుంది. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందో తెలుసా? ఇన్సులిన్ అనేది నార్మల్‌గా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ మన బాడీలో ఉన్న గ్లైకోజన్ స్టోరేజెస్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఉపవాసం మనం ఒక 16 అవర్స్, 18 అవర్స్ ఇలా మనం కంటిన్యూ చేసినప్పుడు ఏమవుతుందంటే, మన మన యొక్క శరీరంలో కీటోన్ బాడీస్ అనేది ఉత్పత్తి అవుతాయి. అంటే అప్పటికే నిల్వ ఉన్న ఆహారాన్ని యూజ్ చేయడం ప్రారంభిస్తాయి. దీనినే ఏమంటారంటే మెటబాలిక్ స్విచ్చింగ్ అంటారు. అంటే ఇది ఓన్లీ కడుపులో జరిగే మార్పు మాత్రమే కాదండి. మన కంప్లీట్ బాడీలో చేంజెస్ వస్తాయి. కీటోన్ బాడీస్ అనేదేంటంటే, మన బ్రెయిన్‌కి ప్రత్యామ్నాయంగా ఎనర్జీని సబ్‌స్ట్రాటర్‌గా పనిచేస్తాయి. అంటే ఫాస్టింగ్ వల్ల ఏమవుతుంది? న్యూరల్ సిగ్నలింగ్ పాత్‌వేస్‌లో చాలా చేంజెస్ వస్తాయి. బ్రెయిన్ ఏం చేస్తుందంటే, బ్రెయిన్‌లో ఒక ట్రాఫిక్ అనేది ఉండిపోతుంది. మనకి సోషల్ మీడియా వీడియోస్ చూడడం, ఇతరులతో మాట్లాడడం, న్యూస్ వినడం, ఆలోచించడం ఇదన్నింటి వలన ఏమైపోతుందంటే, ఇందులో ఒక ట్రాఫిక్ ఏర్పడుతుంది. అందువలన ఇక్కడ ఉన్నటువంటి సెల్యులార్‌లో ఒక స్ట్రెస్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండడం, కీటోన్ బాడీస్ ఉత్పత్తి అవ్వడం జరుగుతుందో, ఈ బ్రెయిన్‌లో ఉన్నటువంటి సెల్యులార్ స్ట్రెస్ రెస్పాన్స్ అంటే సినాప్టిక్ ప్లాస్టిసిటీ, న్యూరల్ ప్లాస్టిసిటీ అనేది క్రమంగా మెరుగుపడుతూ సెల్యులార్ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. అంటే మీరొక్కటే గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్. ఫాస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ హ్యూమన్ బ్రెయిన్. దీనిని ఆటోఫాగీ అంటారు. అంటే ఆటోఫాగీ అనేదేంటంటే మన యొక్క బాడీ కణాలకి
ఒక హౌస్ కీపింగ్ సిస్టమ్ ఉంటుంది. అవి వాటినవే సరి చేసుకుంటాయి. ఇదేంటి? ఎప్పుడైతే మనం ఒక 16 అవర్స్, 18 అవర్స్ వారానికైనా సరే ఫాస్టింగ్ చేయడం ద్వారా, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆల్రెడీ చెప్తున్నాడు మనకు 6 అధ్యాయం 16 వచనంలో. సైన్స్ కూడా చెప్తుంది మనకి దే సెల్ఫ్ రెగ్యులేషన్ అని. అంటే ఉపవాసం ఉండడం ద్వారా మనకి స్పిరిచువల్ ప్రాక్టీస్ కూడా మొదలవుతుందండి. మనకు ఆకలి వేసింది అనుకోండి, మన బ్రెయిన్ ఏం చేస్తుంది? ఒక సిగ్నల్ పంపిస్తుంది, నాకు ఫుడ్ కావాలి. అవునా కదా? అప్పుడు మన దగ్గర రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి, మనకు బ్రెయిన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి వెంటనే స్పందించి తినడం. రెండవ మార్గం, మనకు బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది కాబట్టి ఇది నిజమైన ఆకలా కాదా అబ్జర్వ్ చేయడం. ఒక్కొక్కసారి దాహంతో తీరే ఆకలి కూడా ఉంటుంది. నీళ్లు తాగినా కడుపు నిండే ఆకలి ఉంటుంది. కానీ అది తెలియక చాలా మంది ఫుడ్ తీసుకుంటుంటారు. చిన్న గ్యాప్, ఒక 1 మినిట్ మీరు ఆలోచన చేస్తే అది దాహంతో తీరే ఆకల, ఫుడ్ ద్వారా తీరే ఆకల తెలుస్తుంది. ఇదే అవేర్నెస్. సేమ్ అలానే మన కోరికలకి ఉపవాసానికి ఏంటి సార్ సంబంధం అంటే, మీకు ఒక కోరిక వచ్చింది అంటే ఆ కోరికని మీరు కాన్షియస్నెస్తో ఎలా నెరవేర్చుకోవాలో ఒక గ్యాప్, ఆ గ్యాప్లో తెలుస్తుంది. ఫాస్టింగ్ అనేది ఒక మిర్రర్ లాగా మారుతుంది. సో అందుకని మీరు ఏం చేయాలి అంటే, ఫాస్టింగ్ అంటే నాట్ ఓన్లీ ఫుడ్. ఫాస్టింగ్ అంటే మీ ఫోన్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే చూసే అలవాటు ఉందా? ఒక సెకండ్ లేదా ఒక 1 మినిట్ ఆగి చూడండి. ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేయడం ఆపకుండా చేస్తున్నారా? అక్కడ ఫాస్టింగ్ చేయండి. యూట్యూబ్‌లో ఇంకో వీడియో చూడాలని మనసు చెప్తుందా? అక్కడ ఫాస్టింగ్ చేయండి. అవసరం లేని మాటలు మాట్లాడకుండా అక్కడ ఫాస్టింగ్ చేయండి. కోపం వచ్చిన వెంటనే, కోపం వచ్చిన వెంటనే స్పందించకుండా అక్కడ ఫాస్టింగ్ చేయండి. ప్రతి ఒక్కరు నన్ను గుర్తించాలి అనే దగ్గర ఫాస్టింగ్ చేయండి. వెంటనే స్పందించడం దగ్గర ఫాస్టింగ్ చేయండి. అప్పుడు మీ జీవితానికి మీరే డ్రైవర్ అవుతారు. మీ మనస్సును మీరే ఉద్ధరించుకుంటారు. అందుకే మీరేం చేయాలి అంటే, మీలో స్పిరిచువాలిటీ, మీ మైండ్‌ఫుల్‌నెస్, ఈ మైండ్‌ఫుల్‌నెస్ అనేది పెరగాలి అంటే, మీరు ఆకలిని తీర్చుకోవడం కాదు, ఆకలిని గమనించగల వ్యక్తిగా మారాలి. కోపం చేయడం కాదు, కోపాన్ని గమనించగల వ్యక్తిగా మారాలి. భయపడడం కాదు, భయాన్ని అబ్జర్వ్ చేయగలటువంటి కాన్షియస్‌నెస్ పర్సన్‌గా మారాలి. అప్పుడు జీవితంలో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. సోషల్ మీడియా ఫాస్టింగ్, స్పీచ్ ఫాస్టింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఫాస్టింగ్, కంప్లెయింట్ చేయడం ఫాస్టింగ్, అటెన్షన్ ఫాస్టింగ్, కంప్లెయింట్ ఫాస్టింగ్. ఒకరోజు ఎవరి మీద ఫిర్యాదు చేయకుండా ఉండండి. ఒకరోజు పూర్తిగా మౌనంగా ఉండండి. ఇలా అటెన్షన్ ఫాస్టింగ్ అనేది చేస్తూ ఉంటే మీ లోపల బిహేవియరల్ సెల్ఫ్ అబ్జర్వేషన్ ప్రాక్టీస్ ఏర్పడుతుంది. అప్పుడు మీ లోపల ఉపవాసం ఎలా ఉపయోగపడుతుందంటే, లెస్ కన్జంప్షన్, మోర్ అవేర్‌నెస్, లెస్ ఆటోమేటిక్ రియాక్షన్, మోర్ కాన్షియస్ చాయిస్, లెస్ డిస్ట్రాక్షన్, మోర్ ప్రెజెన్స్, లెస్ కంపల్షన్, మోర్ డిసిప్లిన్. అంటే ఉపవాసం చేయడం అంటే చాలా మంది అదొక యుద్ధంలాగా భావిస్తారు. బాడీని ఇబ్బంది పెడతా ఉంటారు. బాడీని ఇబ్బంది పెట్టడం కాదు. ఉపవాసం అనేది ఒక ప్రాక్టీస్. ఆకలిని బలవంతంగా ఆపడం కాదు. మీకు కోరిక వచ్చిన ప్రతిసారి ఆ కోరికకు లొంగిపోకుండా జస్ట్ అవేర్‌నెస్‌తో మీరు ఆగి ఎంచుకునేటువంటి అలవాటు ఏర్పడుతుంది. అందుకనే డియర్ ఫ్రెండ్స్, వారంలో ఒక్కసారైనా 16-18 అవర్స్ ఉపవాసం ఉండడానికి మీరు ట్రై చేయండి. సో, ఇలా ఉపవాసం ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఫుడ్ నుండి ఫాస్టింగ్‌కెళ్తాం. ఇంపల్స్ నుండి అవేర్‌నెస్‌కి వెళ్తాం. అవేర్‌నెస్ నుండి డిసిప్లిన్‌కి వెళ్తాం. డిసిప్లిన్ నుండి ఫ్రీడమ్‌కి వెళ్తాం. ఫ్రీడమ్ నుండి ప్రెజెన్స్‌లోకొస్తాం. ఈ ప్రెజెన్స్‌లో మీ పర్పస్‌లోకొస్తాం. అంటే ఉపవాసం అనేది మిమ్మల్ని మీరు కోల్పోకుండా మీ వాల్యూను పెంచుతూ, మీ కోరికలు నెరవేర్చుకోవడానికి కావాల్సిన కాన్షియస్‌నెస్‌ని అందిస్తుంది. అందుకే చాలామంది చాలా మతాలలో, అన్ని రకాల సిద్ధాంతాల్లో ఉపవాసాన్ని చేర్చడం జరిగింది. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఫాస్టింగ్.